అబ్బాయి పేరు కూడా రవితేజనే. చెప్పు, ఏమైనా చెప్తావా విషయాలు? ఇదే ఏ రోడ్డు చెప్పు, తెనాలి ఇది? ధన్యవాదాలు రవితేజ. నేను సుధాకర్ పరిచయం కండక్టరు. అప్పుడప్పుడు తెనాలి గల్లీలన్నీ చూపిస్తా ఉంటాను. ఓకేనా? దీనివల్ల ఉపయోగం ఏంటో తెలుసా? నీ అట్లా కాదు, నీ వాయిస్ ప్రపంచం మొత్తం రీచ్ అవుద్ది. అది ఎప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు నరేంద్ర మోడీ, ఉదాహరణకు నరేంద్ర మోడీ మాట్లాడుతున్నాడు, అతను బైనో బహనో అంటాడు, అంటే సోదరి మండలారా అని. అంటే అట్రాక్టింగ్గా మూడు సార్లు మన దేశానికి ప్రధాని అయ్యాడు. ఎలా అయ్యాడు? టాకింగ్ పవర్ వల్లే మోడీ మూడోసారి ప్రధాని అవడానికి అవకాశాలు మెరుగుపడినాయి. ఎవరైనా సరే వాళ్ళ యొక్క హావభావాలని, టాకింగ్ని ప్రజలకు ఎక్స్పెక్ట్ చేయటం వల్లనే సాధ్యం అవుద్ది. అంటే పని చేయాలి, చేయకుండా కాదు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు మాట తీరుని పెంచుకుంటూ ప్రపంచాన్ని దగ్గరికి వెళ్ళడానికి మీడియాను ఉపయోగించుకోవాలని చెబుతాను. నేను కండక్టర్ అయితే ఉండొచ్చు, ధైర్యం ప్రధానమైంది. అది లేకుండా ఏ పని చేయలేము. అందుకని నేను మీడియా గురించి చెబుతూ ఉంటాను. మోడీ గారి గురించి చెప్పానని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మోడీ గారి వాయిస్ ఈ దేశాన్ని అట్రాక్ట్ చేసింది. ఓకే, మాట తీరుతో ధన్యవాదాలు అబ్బాయి. ఓకే.